హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు సంచలన ఆదేశాలండి. దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మే 3వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అండి. వృద్ధులకు, దివ్యాంగులకు ఎన్నికల సిబ్బంది ఈ అవకాశం కల్పిస్తోంది. సో 6 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియ 13 లక్షల పత్రాల ముద్రణ. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల వరకైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ వచ్చే నెల అనగా మే 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది అండి, అలాగే దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులండి. సో ఇది వరకు 75 సంవత్సరాలుగా ఉన్నదాన్ని ఇప్పుడు 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు అయితే ఇస్తున్నారు. సో పోస్టల్ బ్యాలెట్ అవకాశం. దీని ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఈ అవకాశాన్ని ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే, ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎలిజిబుల్ ఉంటారో వారు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అయితే ఇంటి నుంచే ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందండి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2వ దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 8వ తేదీలోగా పూర్తి చేయాల్సి అయితే ఉందండి. సాధారణ పోలింగ్ కన్నా 4 రోజులు ముందుగానే ఇది పూర్తి చేయాలని అయితే ఎన్నికల సంఘం నిర్ణయించింది. సో ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల 2వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. సో ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలి అని అయితే అధికారులు నిర్ణయించారు. సో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాలలోనే ముద్రించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేసింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రక్రియ అనేది 5 రోజుల పాటు అండి. సో 5 రోజుల పాటు అయితే జరగనుంది. మే 3 నుంచి మే 8 వరకు కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఎవరైతే వృద్ధులు మరియు వికలాంగులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగులు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.